మెయిన్ పరిధిలో అన్ని డిపార్ట్మెంట్లు చూసుకునే కమిషనర్ లేకపోవడం ఒక సంవత్సరం కాలంగా ఎంత విచిత్రం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిన కానీ గిరిజనుల పైన చూపిస్తున్న వివక్షత, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మొత్తంగా అవినీతి మాయం, అవినీతి అక్రమాల చోటు చేస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, నువ్వు ఏది చూసినా, ఏ శాఖలో చూసినా, ఏ డిపార్ట్మెంట్ లో చూసినా మొత్తానికి మొత్తం అవినీతి. ఇప్పటి వరకు రాజ్యాంగబద్ధంగా మా గిరిజనుల కోసం ఏర్పాటు చేయాల్సిన కౌన్సిల్ కూడా ఏర్పాటు చేయకపోవడం ఇది ఎంతవరకు చూసినేమో ఒకసారి మిత్రులు అర్థం చేసుకోవాలి. ఇదే కాదు, గిరిజన సంక్షేమ శాఖలో మైదాన ప్రాంతం ఐటీడీఏ పేరు మీద ఈ మైదాన ప్రాంతం ఐటీడీఏ 2007లో ఏర్పడింది. 2007 నుండి ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కేటాయిస్తుంది, వందల కోట్ల రూపాయలు కేటాయిస్తుంది. కానీ ఎంతమందికి ఈ లోన్ ఇచ్చారు? ఈ మైదాన ప్రాంత ఐటీడీఏ పైన పూర్తిగా ప్రక్షాళన చేయాల్సి అవుతుంది. దీనిపైన విచారణ జరపాల్సి ఉంది. ఉదాహరణకు జిఎస్టీ పేరు మీద 100 కోట్ల రూపాయలు జిఎస్టీ కట్టమని చెప్పి జిఎస్టీ కట్టకుండానే 100 కోట్ల రూపాయల మొత్తం న్యాయం చేసినట్టు కనబడుతుంది. ఉదాహరణ షూలు, హాస్టల్లో షూలు ఇప్పించమని, బట్టలు ఇప్పించమని, పెట్టెలు ఇప్పించమని, రకరకాల వాళ్ళు సబ్బులు ఇచ్చామని రకరకాల దాంట్లో పేరుగా జిఎస్టీ కట్టడానికి జిఎస్టీ నిర్ణయం లేకుండానే జిఎస్టీ కట్టినట్టుగా ఈరోజు ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మొత్తం అక్రమంగా చేసింది. అదేవిధంగా ఈ శాఖలో వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి బాధ్యతలు అప్పచెప్పడం వల్ల మొత్తానికి మొత్తం అవినీతి న్యాయంగా మారింది. అందుకోసమే మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, మొత్తం గిరిజన సంక్షేమ శాఖలో అవినీతి పైన విచారణ జరపాలి. మొత్తం డిపార్ట్మెంట్, ఒక్కొక్క డిపార్ట్మెంట్ పైన ఇంటర్నల్ ఆడిట్ జరిపించండి. దీనిపైన శ్వేతపత్రం విడుదల చేయండి. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ గిరిజన సంక్షేమ శాఖ అంటే గిరిజనులు అంటే అలసైపోయింది. ఇలా ఓటు చేస్తే చాలు, ఇలా ఎవరు పట్టించుకోరు, ఎవరు అడగలని ఒక నమ్మకం వాళ్ళకు మా మీద విశ్వాసం ఏర్పడిందంటే ఈరోజు కలుగు వస్తేనే సారా వస్తేనే ఓటు చేసేస్తారు, మళ్ళీ అడగరు. కాబట్టి వీళ్ళ నిధులను ఎక్కడ దాపెట్టినా, ఎక్కడ ఇవ్వకున్నా ఎవరు అడగలేదు. పోయిన సంవత్సరం బడ్జెట్ లో 13,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 13,000 లక్షల కోట్ల రూపాయలు, 13,000 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు కదా. ఇప్పటి వరకు దాంట్లో ఎన్ని పైసలు ఖర్చు పెట్టారు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఏమేమి ఖర్చు పెట్టారు, దీనిపైన స్పష్టంగా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేని కదా అన్ని గిరిజన సంఘాలతో కలిసి ఇక్కడ అన్ని గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన సమైక్య, ఎరుకుల ఆదివాసీ సంఘం, అదేవిధంగా తోటి సంఘం, చెట్టు సంఘం, ఆలయ పంజాబ్ సభ సంఘం, రకరకాల అన్ని సంఘాలు, గిరిజన సంఘాలు కలుపుకొని మేము రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పైన మా సంక్షేమ శాఖ మంత్రి శ్రీరామ్ ఉన్నట్టుగా కొన్ని వేల మంది గిరిజన సంక్షేమ శాఖలో రోడ్లు అప్లై చేసుకుని శాంక్షన్ అయ్యి చెప్పులు వచ్చి డబ్బులు విడగాక ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తాయని ఆఫీసర్లు తిరుగుతూ ఉన్నారు, ఆఫీసర్లకు లంచాలు ఇస్తూ ఉన్నారు. ఆ లంచాలు తీసుకుంటున్నా ఇప్పటి వరకు డబ్బులు రిలీజ్ చేయకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకోసం తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంక్షేమ శాఖకు మంత్రి అయ్యే కాబట్టి తక్షణమే ఈ శాఖను ప్రక్షాళన చేయాలి. దీని మొత్తం పైన ఇంటర్నల్ ఆడిట్ జరిపించి, విచారణ జరిపించి మాకు రావాల్సిన న్యాయమైన హక్కులను, మా నిధులను విడుదల చేయాలని, అదేవిధంగా 6-7 నెలలుగా సంక్షేమ హాస్టళ్లపై నిధులు